రేవంత్ రెడ్డి ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యూహమో మరేమో కానీ రిజర్వేషన్లపై కుట్ర జరుగుతోందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అనివార్యతను క్రియేట్ చేస్తున్నారు. రేవంత్ ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేయనుందా అని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ప్రారంభమైన కొద్ది కాలం కిందటి వరకు బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద బలమైన ఆయుధం లేకపోయిందన్నది విశ్లేషకుల మాట. ప్రజాస్వామ్య పరిరక్షణ, భారత్ జోడో యాత్ర అనే నినాదంతో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినా అది పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. ఇదే సమయంలో బీజేపీ మాత్రం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించకపోగా మతం పేరిట రాజకీయాలు చేసేలా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. మైనారిటీ పేరిట మెజారిటీల మనోభావాలను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేలా వ్యూహం ప్రకారం ముందుకు సాగింది. ఈ క్రమంలోనే బీజేపీకి ముక్కుదాడు వేసేలా రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టాలంటే రిజర్వేషన్ల రద్దు అంశమే ప్రధాన ఎజెండా అవుతుందని, ఇందుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఎజెండా కూడా రిజర్వేషన్ల రద్దు అంటూ ఆధారాలతో సహా నిత్యం జనాల్లో చర్చకు పెడుతున్నారు. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దును బలపరచడమే అవుతుందంటూ ఆరోపిస్తున్నారు. మోడీ, అమిత్ షాలను టార్గెట్ చేస్తూ రేవంత్ విమర్శలు చేస్తుండటంతో రేవంత్ వ్యాఖ్యలకు జాతీయ స్థాయిలో కూడా స్పేస్ దక్కుతోంది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు రేవంత్ ఓ అస్త్రాన్ని ఇచ్చారని, ఇది కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో మేలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యాంగంపై కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడినా రిజర్వేషన్ల రద్దు అంటూ రేవంత్ లేవనెత్తిన ఈ అంశం చుట్టే 3-4 రోజులుగా జాతీయ రాజకీయాలు తిరుగుతుండటం విశేషం.